ఇప్పుడు ఫారిన్ కి లేదంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి ఇక్కడ జనరల్గా అయితే ఈ ఫారిన్కి లేదంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ మనం పెట్టుకునేదానికి మినిమం 2 టేబుల్స్ యూజ్ చేసుకుంటాం. మరి ఫస్ట్ టేబుల్ని మనం ప్రైమరీ కీ టేబుల్ అంటాం. దాన్నే మనం మాస్టర్ టేబుల్ లేదంటే పేరెంట్ టేబుల్ అని కూడా అనొచ్చు. దాంట్లో ఒక ఫీల్డ్ ప్రైమరీ కీ ఫీల్డ్ అయి ఉంటుంది. ఓకే, ప్రైమరీ కీ ఫీల్డ్ అయి ఉంటుంది ఇలా. అదే రెండో టేబుల్ని మనం ఫారిన్ కీ టేబుల్ లేదంటే చైల్డ్ టేబుల్ లేదంటే డీటెయిల్ టేబుల్ అని కూడా అంటాం. మరి ఈ ఫస్ట్ టేబుల్లో ఉన్న ఆ ప్రైమరీ కీ ఫీల్డ్ సెకండ్ టేబుల్లో ఉన్న అదే నేము, అదే డేటా టైపు, అదే సైజ్ గల ఇంకొక ఫీల్డ్ తోటి రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటుంది. మరి ఈ మాస్టర్ టేబుల్లో ఉండే డేటాని బట్టి ఈ డీటెయిల్ టేబుల్లో లేదంటే ఫారిన్ కీ టేబుల్లో డేటా ఎంట్రీ అంతా కూడా జరుగుతుంది. మిగతా కండిషన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం. సో ఫస్ట్ మాస్టర్ టేబుల్ లేదంటే ప్రైమరీ కీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో సేమ్ కన్స్ట్రైంట్ మళ్ళీ రిపీట్ అయింది. క్రియేట్ వన్స్ అగైన్. సో మరి ఇట్లా మీరు టైప్ చేసి దీన్ని మాస్టర్ టేబుల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ నంబర్ అనేది ప్రైమరీ కీ ఫీల్డ్. డేటా డిపార్ట్మెంట్ నేము, లొకేషన్, ఆర్డినరీ ఫీల్డ్స్. ఓకే, మాస్టర్ టేబుల్ క్రియేట్ అయింది. మరి ఇప్పుడు డీటెయిల్ టేబుల్ని లేదంటే ఫారిన్ కీ టేబుల్ని లేదంటే చైల్డ్ టేబుల్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ కూడా కన్స్ట్రైంట్కి నేమ్ ఆల్రెడీ ఇచ్చున్నదే ఉంది. మారుస్తున్నాను. ఓకే, క్రియేటెడ్. సో ఇప్పుడు DEPT1 అనేది మాస్టర్ టేబుల్, EMP1 అనేది డీటెయిల్ టేబుల్. సో దీంట్లో ప్రైమరీ కీ ఫీల్డ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. మరి ఇక్కడ ఇంకొక డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఫారిన్ కీగా ఉంటుంది. చూడండి, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబ్, మేనేజర్ నెంబర్, హైర్ డేట్, అదేవిధంగా సాలరీ, కమిషన్ ఇవన్నీ ఇచ్చాం. డిపార్ట్మెంట్ నెంబర్ లాస్ట్లో ఇచ్చాం. మరి ఇప్పుడు కన్స్ట్రైంట్ క్లాజ్ స్టార్ట్ చేసాం. కన్స్ట్రైంట్ పేరు ఫారిన్ కీ, ఫారిన్ స్పేస్ కీ, డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్ నెంబర్. రెఫరెన్సెస్ దేన్ని రిఫరెన్స్ చేస్తుంది? DEPT1 ఆఫ్ DEPTNO అంటే పైన డిపార్ట్మెంట్ టేబుల్లో DEPT1 అనే టేబుల్లో ఉండే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ని రిఫరెన్స్ చేస్తుంది. అంటే రిలేషన్షిప్ దాంతో పెట్టుకోంది అని అర్థం అన్నమాట. ఓకే, మొత్తానికి 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. మరి ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో మనం డేటా ఎంట్రీ చేయాలండి. ఎందుకంటే మాస్టర్ టేబుల్లో డేటా
ఉంటుంది, దాన్ని అనుసరించి డీటెయిల్ టేబుల్లో డేటా ఎంట్రీ చేయాలి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ డిపిటి 1 వాల్యూస్ ఇట్లా 2 డిపార్ట్మెంట్స్ ఇన్సర్ట్ చేసాం. సెలెక్ట్ చేసి చూడండి ఆ డేటా. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లోకి డేటాని వీటిల్ని అనుసరించి మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, అన్ని ఫీల్డ్స్ నేను తీసుకోకుండా కొన్ని ఫీల్డ్స్కే డేటా ఎంట్రీ చేద్దాం. అన్నిటికీ ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు. ఇన్సర్ట్ ఇంటూ ఎంపీ1 మనం ఏ ఫీల్డ్స్కి ఇవ్వదలుచుకున్నామంటే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్ అండ్ సాలరీ, డిపిటిఎన్ఓ, వీటికి మాత్రమే డేటాని ఇస్తున్నాం. సో వాల్యూస్ ఎంప్లాయీ నెంబర్ 100, ఎంప్లాయీ నేమ్, జాబ్ అండ్ సాలరీ. తర్వాత డిపార్ట్మెంట్ నంబర్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని ఇచ్చారు అంటే పైన టేబుల్లో ఉన్న 10th డిపార్ట్మెంట్నే ఇక్కడ ఇవ్వాలి, 10th కానీ 20th కానీ. అలానే నెక్స్ట్ టైం మీరు 101, ఇప్పుడు 10 కానీ 20 కానీ ఇవ్వాలి, 20 ఇస్తున్నాను. ఓకే, డేటా కరెక్ట్గానే ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకు? మాస్టర్ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ ఫీల్డ్స్లో ఉన్న డేటాని అనుసరించి ఇక్కడ ఫారిన్ కీ ఫీల్డ్ అయిన ఈ డిపార్ట్మెంట్ నెంబర్లోకి డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి. అట్లనే మీరు చూడండి 102 అనే రికార్డులో పైన మాస్టర్ టేబుల్లో ఉండే లేని డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. 30 అని ఇచ్చాను. 30 అనేది పైన లేదు, పై టేబుల్లో. చూడండి ఎర్రర్ వస్తుంది. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వాలేటెడ్, పేరెంట్ కీ నాట్ ఫౌండ్ అంటే పేరెంట్ టేబుల్లో దీనికి సంబంధించిన కీ లేదు, ప్రైమరీ కీ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో ఆ టేబుల్కి ఈ టేబుల్కి ఉండే రిలేషన్షిప్ అలా ఉందన్నమాట. అలానే మనం డేటా ఇన్సర్షను ఆ విధంగా మాస్టర్ టేబుల్ని అనుసరించి ఇట్లా ఈఎంపీ టేబుల్లోకి అంటే డిపిటి టేబుల్ని అనుసరించి ఈఎంపీ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వ్రాప్ అవుతున్నాయి కాబట్టి లైన్ సైజ్ పెంచాం. సో ఒకే లైన్లో ఇప్పుడు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఈ కాన్స్టెంట్ డ్రాపింగ్ అవన్నీ ఎట్లా తెలుసు మీకు. ఇట్లా కాన్స్టెంట్ని డ్రాప్ చేసి మళ్ళీ రెఫరెన్సెస్ అని ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ వన్స్ డ్రాప్ అయిన ఈ కన్స్ట్రైంట్ ఏదైతే మనం ఇచ్చామో డిపిటిఎన్ఓ ఎక్స్ అని ఇచ్చాం, అది డ్రాప్ చేసి ఈ విధంగా మళ్ళీ యాడ్ కన్స్ట్రైంట్ అని చెప్పి ఈ విధంగా రెఫరెన్సెస్ డిపిటిఎన్ఓ అని మళ్ళీ కన్స్ట్రైంట్ని ఆల్టర్ టేబుల్ ద్వారా డ్రాప్ చేయడం, యాడ్ చేయడం చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ మీరు గుర్తించాలి, మాస్టర్ టేబుల్లో ఉండే ఒక రికార్డ్ని నేను రిమూవ్ చేయబోతున్నాను. ఎగ్జాంపుల్, delete from dpt1 where dptNO equal to 20 అంటాను. చూడండి 20th డిపార్ట్మెంట్ నెంబర్ గల రికార్డ్ని నేను రిమూవ్ చేయబోతున్నాను. రిమూవ్ కాదు, ఏమనింది
చైల్డ్ రికార్డ్ ఫౌండ్ అంటే 20th డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడేడ. అంటే మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డును అనుసరించి చైల్డ్ టేబుల్లో ఒక రికార్డు ఉంది కాబట్టి మాస్టర్ టేబుల్లో ఉండే రికార్డు రిమూవ్ కాదు. అదే మనం అది రిమూవ్ కావాలంటే ఏం చేయాలి? చైల్డ్ రికార్డ్ని రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఫ్రమ్, అదేనమాట ఇక్కడ కండిషన్ కన్స్ట్రైంట్. డేటా యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేదానికి ఈ విధమైన రిస్ట్రిక్షన్స్ మనం ప్లేస్ చేసుకున్నాం ఫారిన్ కీ ద్వారా. ఎంపీ వేర్ dptny ఈక్వల్ టు 20 అంటే 20th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ అందరినీ రిమూవ్ చేసాం. అంటే చైల్డ్ టేబుల్లో రిమూవ్ చేసేసాం ఈ రికార్డ్ని. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మాస్టర్ టేబుల్లో కూడా రిమూవ్ చేయొచ్చు. ఎందుకు? మాస్టర్ టేబుల్లో దాని కింద చైల్డ్ రికార్డ్స్ ఏం లేవు, ఇక్కడ రిమూవ్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు చూడండి, దాంట్లో ఒక రికార్డు, దీంట్లో ఒక రికార్డు మాత్రమే ఉంటుంది. ఓకే, ఆ విధంగా. మరి ఇట్లా మాస్టర్ టేబుల్లో ఉండే రికార్డ్ మాడిఫై అయినా డిలీట్ అయినా చైల్డ్ టేబుల్ రికార్డు కూడా ఎఫెక్ట్ కావాలి అంటే మీరు ఇక్కడ సపోజ్ పైనది డిలీట్ చేసినప్పుడు కిందది కూడా కరస్పాండింగ్ చైల్డ్ రికార్డు కూడా చైల్డ్ రికార్డ్స్ ఎన్ని ఉంటే అన్ని డిలీట్ కావాలి అనుకోండి, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని మీరు ప్లేస్ చేయాలి. ఎప్పుడు? కన్స్ట్రైంట్ క్రియేట్ చేసేటప్పుడే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంపీ టేబుల్ని రిమూవ్ చేసి మళ్ళీ ఈ విధంగా ప్లేస్ చేసుకున్నట్లయితే ఎంప్లాయీ టేబుల్ని రిమూవ్ చేసేయండి. డిలీట్ ఫ్రమ్ డ్రాప్ టేబుల్ emp1. ఓకే, ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేసేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాను. మాస్టర్ టేబుల్ ఆల్రెడీ ఉంది dpt1 అనేది, దాంట్లో ఒక రికార్డు కూడా ఉంది. మరి ఇప్పుడు చైల్డ్ టేబుల్ని క్రియేట్ చేశాను మళ్ళీ ఫ్రెష్గా. ఎంప్లాయీ 1ని మళ్ళీ క్రియేట్ చేసాం. కానీ ఈ ఫారిన్ కీ కన్స్ట్రైంట్కి చివరిలో మనం ఏం పెట్టాం? ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఆన్ స్పేస్ డిలీట్ స్పేస్ క్యాస్కేడ్ అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మాస్టర్ టేబుల్లో రికార్డు రిమూవ్ అయితే దాని కింద కరస్పాండింగ్ చైల్డ్ రికార్డ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. కావాల్సింటే మీరు ఇప్పుడు మళ్ళీ డేటాని ఇన్సర్ట్ చేయండి 10th డిపార్ట్మెంట్కి ఎంప్లాయీ టేబుల్లో. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లో 10th డిపార్ట్మెంట్ ఉంది. అట్లనే ఎంప్లాయీ టేబుల్లో 10th డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఆప్షన్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం డిలీట్ ఫ్రమ్ dpt1 వేర్ dptny ఈక్వల్ టు 10 అని రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ చూడండి, ఇక్కడ డేటా ఉండదు, కరస్పాండింగ్ చైల్డ్ రికార్డు కూడా ఉండదు, రెండు కూడా రిమూవ్ అయిపోయాయి. ఎందుకు? ఇక్కడ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనే ఆప్షన్ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తించాలి మీరు. ఇక్కడ డ్రాప్ టేబుల్ dpt అన్నాం అనుకోండి, డ్రాప్ టేబుల్ dpt, డిపార్ట్మెంట్ టేబుల్ డ్రాప్ కాదు, dpt1. ఎందుకు? రెఫరెన్స్డ్ బై ఫారిన్ కీస్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్కి కింద చైల్డ్ టేబుల్ యొక్క లింక్ ఉంది, రిఫరెన్స్ చేస్తుంది. మరి అలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫారిన్ కీని తీసేసేయండి. ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఫారిన్ కీని కానీ లేదంటే ఎంప్లాయీ టేబుల్ని డ్రాప్ చేసేయండి. తర్వాత మెయిన్ టేబుల్ డ్రాప్ చేసుకోవచ్చు మాస్టర్ టేబుల్ని. అలా కాకుండా ఈవెన్ దో అంటే రిలేషన్షిప్ ఉన్నా కానీ మీరు చైల్డ్ టేబుల్ని మాస్టర్ టేబుల్ని డిలీట్ చేయాలంటే క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ ఈ ఆప్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్తో రిలేషన్షిప్ ఉన్నా కానీ మాస్టర్ టేబుల్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా ఎంప్లాయీ టేబుల్ని కూడా డ్రాప్ చేసుకోవచ్చు.
ఎంప్లాయ్ టేబుల్ని అయితే ఫస్ట్ అయినా డ్రాప్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా. కానీ డిపార్ట్మెంట్ మాస్టర్ టేబుల్ని డ్రాప్ చేయాలంటే క్యాస్కేడ్ కన్స్ట్రైంట్స్ యూజ్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఫారిన్ కీ ద్వారా మనం డిఫరెంట్ వేలో రిలేషన్షిప్ టేబుల్స్ మధ్యలో పెట్టుకొని డిఫరెంట్ కండిషన్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే,